రాహుల్‌ని గొప్ప యువనేతగా ప్రెజెంట్ చేయడానికి సమయం సరిపోయిందంట. ఇది ఏ ప్రామిస్డ్ ల్యాండ్ బుక్‌లో చదువుకోవచ్చు. ఫైనల్‌గా మన 55 ఏళ్ల యంగ్ లీడర్ రాహుల్ గాంధీ గురించి కూడా ఒబామా ఏమన్నాడో మాట్లాడుకొని అసలు పాయింట్‌కి మనం పోదాం. టీచర్‌ని ఇంప్రెస్ చేయాలనుకునే స్టూడెంట్‌లా అనిపించాడంట రాహుల్ గాంధీ. కానీ అందుకు తగ్గ సత్తా మాత్రం లేదని నిర్మోహమాటంగా తేల్చేసిండు ఒబామా. అబే అబ్బాయితో కష్టం అనేసిండు. అందుకే బుక్ రిలీజ్ అయిన సమయంలో కాంగ్రెస్ వాళ్ళు చాలా గమ్ముగా ఉండిపోయారు. ఎందుకంటే ఒబామా మన్మోహన్ని తెలివైన వాడని మెచ్చుకున్నాడు అందామన్నా యువరాజు వారిని ఆటలో అరటిపండు అనడంతో తేలు కుట్టినట్టు ఉండిపోయారు. సరే, ఒబామా, సోనియా, రాహుల్, మన్మోహన్ గురించి తన బుక్లో రాసింది తెలుసుకున్నాం కదా. అంతకంటే ఆందోళనకరమైన విషయం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకంలో ఒబామా ముంబై అటాక్స్ గురించి మాట్లాడాడు. 2008 డెడ్లీ అటాక్స్ తర్వాత అప్పటి ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు పాక్ మీద దాడి చేయలేదు? ఒబామా ఏం చెప్పాడో వింటే మతిపోతాడు. మన్మోహన్ సింగ్ భయపడిపోయాడని ఒబామా అన్నాడు. పాక్ నుంచి వచ్చిన